అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. పెసరట్టు పునుగులు వేసుకోవడానికి పెసరలతోని పక్కా కొలతలతో ఏ విధంగా పిండి తయారు చేసుకోవాలి అనేది ప్రాసెస్ ఈ వీడియోలో షేర్ చేశానండి. నేనైతే ఒక గ్లాసు బాయిల్డ్ రైస్ తీసుకున్నాను. దోస రైస్ కూడా వేసుకోవచ్చు. మనం ఏదైతే మెజర్మెంట్కి యూజ్ చేస్తామో సేమ్ కప్పుతో కానీ గ్లాస్తో కానీ 1:3 రేషియోలో ఒక గ్లాసు రైస్ అయితే 3 గ్లాసులు పొట్టు పెసలు వేసుకొని 3-4 సార్లు పాటు బాగా కడిగేసుకొని 7-8 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని మార్నింగు ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ పులియబెట్టాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్గా దోశలు కానీ పునుగులు కానీ వేసేసుకోవచ్చు. ఒక చిట్కా చెప్తానండి. ఒక్కోసారి మనకి దోశలు వేసేటప్పుడు సరిగ్గా రాకపోవడం, పునుగులు వేసేటప్పుడు లేకపోతే బోండాలు వేసేటప్పుడు ఆయిల్ పీల్చేయడం అలా అవుతుంది కదా. అలాంటప్పుడు ఆ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ కలిపి యూస్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి బ్యాటరు. సో దోశలు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. పునుగులు బోండాలు లాంటివి వేసుకున్నప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు అనమాట. ఈ బ్యాటర్ మేకింగ్ రెసిపీస్ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. చూసి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.